హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనందరికీ తెలిసినట్లుగానే మరి గురుకుల ఉపాధ్యాయులకు సంబంధించి మరి నోటిఫికేషన్లు అయితే అరకొరకు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా వాటన్నిటికంటే ముందు మరి మరి సెలక్షన్ ప్రాసెస్ కూడా మరి చాలా కఠినంగా చేయడం అనేది జరుగుతుంది. ఈ అంశాల గురించి మనకు ఆర్టికల్స్ అయితే పబ్లిష్ అయ్యాయి. వాటికంటే ముందు ఈ రోజు న్యూస్ పేపర్లో ఉన్న మొత్తం ఎడ్యుకేషనల్ జాబ్ నోటిఫికేషన్స్ అన్ని ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. గురుకుల ఉపాధ్యాయుల కొరత, నామాత్రపు నోటిఫికేషన్లో మంజూరైన పోస్టులే భర్తీ కాని వైనం అంటూ ఒక మరి విశాలాంధ్రలో అయితే మనకి న్యూస్ అయితే పబ్లిష్ అయ్యింది. అలాగే మరి చూసుకున్నట్లయితే మరి విశాలాంధ్రలోనే జనరల్ కంటే ఎస్సీలకే కట్ ఆఫ్ ఎక్కువ అని చెప్పేసి పాఠశాల ఉపాధ్యాయ పోస్టులు 222 సైన్స్ ఉపాధ్యాయ పోస్టులు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దానిలో మరి ఎస్సీ ఓసీ జనరల్ కంటే కట్ ఆఫ్ ఎస్సీలకే ఎక్కువగా ఉన్నట్లుగా మరి చూస్తున్నాం అన్నమాట. మరి ఇంకొక అంశం చూస్తే గ్రూప్ 4 స్కీమ్ సిలబస్ అలాగే ఖరారు. గ్రూప్ 4 సంబంధించిన స్కీమ్ కానీ సిలబస్ కానీ మరి రెడీ చేశారు. 670 పోస్టులకు రేపు నోటిఫికేషన్ అని చెప్పేసి మనకు అవసరం న్యూస్ అయితే ఉంది. ఇంకొకటి 17న పీసీ అంటే పోలీస్ కానిస్టేబుల్ ఫైనల్ పరీక్ష నెక్స్ట్ మంత్ 17 అని చెప్పి డేట్ కూడా రావడం జరిగింది. 6 నుంచి ఆన్లైన్లో హాల్ టికెట్స్. ఇకపోతే మిగిలిన నోటిఫికేషన్ మనం చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్, మార్చి 17 కానిస్టేబుల్ అని చెప్పేసి సాక్షిలో మనకి న్యూస్లో పబ్లిష్ అయింది. కానిస్టేబుల్ రాత పరీక్ష మార్చి 17 అని చెప్పేసి 61.3 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ నుంచి ఆంధ్రజ్యోతిలో మనకి రైల్వే కొలువుల జాతర అంటూ ఇది చాలా రోజుల నుంచి మనకు నోటిఫికేషన్ నడుస్తుంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి మరి ఈ ఫిబ్రవరి 28 నుంచి మరి అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభం అవుతుంది. ఈ నెల 28 నుంచి మార్చి మరి 12 వరకు ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇంకొక న్యూస్ చూసినట్లయితే గ్రూప్ 4 స్కీము సిలబస్ ఖరారు అని చెప్పేసి మరి ఆంధ్రజ్యోతిలో న్యూస్ అయితే మళ్ళీ రావడం ఇది జరిగింది ఫ్రెండ్స్. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. ఓకే, ముందుగా గురుకుల ఉపాధ్యాయుల పోస్టులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ మనం ఇక్కడ గమనిద్దాం. గురుకుల ఉపాధ్యాయుల కొరత, నామాత్రం నోటిఫికేషన్, మంజూరైన పోస్టులే భర్తీ కాని వైనం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సాంఘిక గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో ఖాళీ ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయడంలో ప్రభుత్వం పట్టిపడనట్లుగా వ్యవహరిస్తుంది. ఇప్పటికే గురుకులాల నిర్వహణలో పలు ఆరోపణలు వెలుగుతున్న నేపథ్యంలో 1449 ఉపాధ్యాయ ఖాళీల భర్తీలోనూ నిర్లక్ష్యం కనబరుస్తున్నారు. లైబ్రేరియన్, స్టాఫ్ నర్సు, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ పోస్టులను పట్టించుకున్న దాఖలాలు లేవు. ఉపాధ్యాయ పోస్టులు భర్తీ కోసం ఇటీవల సాంఘిక గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో సైతం గురుకుల పాఠశాల సొసైటీలు వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేశాయి. చూడండి ఫ్రెండ్స్, సాంఘిక సంక్షేమ గురుకులాల్లో మొత్తం 1506 ఖాళీలు ఉండగా వీటిలో 356 జూనియర్ లెక్చరర్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు, అలాగే 184 పీఈటీలు, 81 అలా పీఈటీలు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు 184, పీఈటీలు 81, పీడీలు 54, స్టాఫ్ నర్సులు 82, లైబ్రరీన్ 62, ఆర్ట్ టీచర్లు 26, మ్యూజిక్ టీచర్లు అలాగే 82 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారిక గణాంకాలు తెలుపుతున్నాయి. అయితే సొసైటీ విడుదల చేసిన నోటిఫికేషన్లో వీటి భర్తీ ప్రస్తావన లేదని అసేవకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంకొక అంశం చూసినట్లయితే ఇటీవల సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ఉద్యోగాల కోసమే నోటిఫికేషన్ జారీ చేశారు. అందులో కేవలం జిల్లా కోఆర్డినేటర్లు, అలాగే టీజీటీ ప్రిన్సిపాల్, కేర్ టేకర్లు మాత్రమే భర్తీ చేయనున్నట్లు తెలిపారు. 60 ప్రిన్సిపల్ పోస్టులు ఖాళీలు ఉంటే కేవలం 27 పోస్టులు భర్తీకి మాత్రం నోటిఫికేషన్ ఇచ్చారు. గిరిజన గురుకుల పాఠశాల సొసైటీ అధికారులు సైతం ఇదే ధోరణి అవలంబించారు. సుమారు 1799 ఖాళీలు ఉంటే కేవలం 1100 పోస్టులకు మాత్రం నోటిఫికేషన్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. అందులో జూనియర్ లెక్చరర్లు 218, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు 205, ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్లు 876, ఫిజికల్ డైరెక్టర్లు 22 ఖాళీలు ఉండగా ప్రస్తుతం 44 జూనియర్ లెక్చరర్లు, 56 పీజీటీలు, 876 టీజీటీలు, 124 పీఈటీలు భర్తీకి మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారు. గతంలో 124 పోస్టులు మంజూరు చేస్తే ఇంతవరకు ఒక్క పోస్టు కూడా భర్తీ చేయకపోవడం గమనార్హం. 39 ప్రిన్సిపాల్ పోస్టులు భర్తీకి గతంలో అనుమతులు మంజూరు చేస్తే నేటికి 38 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం. పోస్టుల భర్తీలో ఇష్టానుసారంగా అర్హతలు విధించారనే విమర్శలు కూడా మనకి ఎక్కడైతే వినిపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది మరి మన గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టులు, అలాగే ప్రిన్సిపాల్, టీజీటీ, పీజీటీలకు సంబంధించిన మరి నోటిఫికేషన్ సంబంధించి అందులో ఉన్నటువంటి ఉపాధ్యాయుల కొరత అనే అంశాన్ని ఇక్కడ మనకి ప్రస్తావించడం జరిగింది. ఈ రకంగా ఎన్నో ఖాళీలు ఉన్నా కానీ ఇప్పటికీ మరి ప్రభుత్వం అయితే వాటిని భర్తీ చేసే ఉద్దేశంగా
మరి పని చేయటం లేదని చెప్పేసి మనకి క్లియర్ గా అయితే అర్థం అవుతుంది ఫ్రెండ్స్. ఈ మరో న్యూస్ చూసినట్లయితే మన ఎడ్యుకేషన్ సంబంధించి ఇంకో న్యూస్ ఏంటంటే జనరల్ కంటే ఎస్సీలకే కట్ ఆఫ్ ఎక్కువ. అంటే టీచర్ పోస్ట్ లో కానీ మరి మిగతా పోస్ట్ లో కానీ జనరల్ కంటే ఎస్సీలకే కట్ ఆఫ్ ఎక్కువగా ఉంటున్నట్టు మరి తేలింది. దాని గురించిన ఆర్టికల్ అయితే మనకి ఇక్కడ ఈ రోజు ప్రచురించడం జరిగింది. పోటీ పరీక్షలు లేదా ప్రవేశ పరీక్షలో రాసే విద్యార్థులను కట్ ఆఫ్ మార్కుల సమస్య విధిస్తుంది. దీనివల్ల 1-2 మార్కుల వ్యవధిలో కూడా ఉద్యోగం చేజార్చుకునే వాళ్ళు ఉన్నారు. అయితే ఢిల్లీలో నిర్వహించిన ఉపాధ్యాయ నియామక పరీక్షలో షెడ్యూల్ కులాల వారికి ఎక్కువ కట్ ఆఫ్ మార్కులు నిర్ణయించడం గమనార్హం. గమనించండి ఫ్రెండ్స్, మరి షెడ్యూల్ వారికి అంటే ఓసీ అంటే జనరల్ కేటగిరీ కంటే కూడా మరి ఎస్సీకి ఎక్కువ, షెడ్యూల్ క్యాస్ట్కి ఎక్కువగా మరి కట్ ఆఫ్ నిర్ణయించడం జరిగింది. అంటే జనరల్ కేటగిరీ కంటే షెడ్యూల్ కులాలకు చెందిన అభ్యర్థులు ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలన్నది ఆ నిర్ణయం. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, జనరల్ కంటే షెడ్యూల్డ్ కులాల వారు ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలన్నది ఆ నిర్ణయం. ఢిల్లీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వ్యాప్తంగా ఉన్న 222 సైన్స్ ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకోసం గత ఏడాది సెప్టెంబర్లో పరీక్ష నిర్వహించడం జరిగింది. అంటే జనరల్ కేటగిరీ కంటే షెడ్యూల్ కులాలకు చెందిన అభ్యర్థులు ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలన్నది ఆ నిర్ణయం. ఢిల్లీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 222 మరి సైన్స్ ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది ఫ్రెండ్స్. దానికి సంబంధించి ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేశారు. ఇందుకోసం గత ఏడాది సెప్టెంబర్లో పరీక్ష కూడా నిర్వహించింది. ఇందులో జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 80.96, ఎస్సీ కేటగిరీకి 85.45 కట్ ఆఫ్ మార్కులు విధించింది. చూసారా ఫ్రెండ్స్, జనరల్ కంటే కూడా కట్ ఆఫ్ ఎవరికి మరి ఎస్సీకి ఎక్కువ కట్ ఆఫ్ ఉండటం అయితే జరిగింది. ఇది గమనించండి. రాష్ట్ర ఇంకొక అంశం ఏంటంటే ఎస్సీ కేటగిరీకి 85.45 కట్ ఆఫ్ విధించింది. అత్యంత తక్కువగా ఎస్టీలకి 69.31 మార్కులను నిర్దేశించింది. 222 పోస్టులు రిజర్వేషన్ ప్రకారం 31 పోస్టులు ఎస్సీలకు ప్రభుత్వం కేటాయించింది. ఈ కేటా ప్రకారం అభ్యర్థులకు ఉద్యోగాలకు ఎంపిక చేయనుంది. అది ఫ్రెండ్స్, మరి రాను ఏంటంటే జనరల్ కేటగిరీ కంటే కూడా షెడ్యూల్డ్ క్యాస్ట్ ఏదైతే ఉందో దానికి ఎక్కువగా కట్ ఆఫ్ అనేది పెట్టడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి మరొక న్యూస్ మనం చూద్దాం ఫ్రెండ్స్. ఇకపోతే ఇక్కడ మీ అందరికీ తెలిసినట్లుగానే ఇక్కడ చూడండి, గ్రూప్ 4 స్కీమ్ సిలబస్ ఖరారు అని చెప్పేసి దానికి సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే వచ్చింది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మరి మనకి సైట్లో అయితే అందుబాటులో ఉన్నాయి. 670 పోస్టులకు రేపే నోటిఫికేషన్ అని చెప్పేసి అనడం జరిగింది. 17న పీసీ ఫైనల్ పరీక్ష, 6 నుంచి ఆన్లైన్ హాల్ టికెట్లు. పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి కూడా 17వ తారీఖు నుంచి వచ్చిన 17వ తారీఖు నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి. హాల్ టికెట్లు 6వ తారీఖు నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి న్యూస్ అయితే ఉంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనం చూద్దాం. ఇక్కడ చూడండి, గ్రూప్ 4 స్కీము సిలబస్ ఖరారు, 670 పోస్టులకు రేపు నోటిఫికేషన్. గ్రూప్ 4 సర్వీసెస్ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పరీక్షల స్కీము సిలబస్ ను ఏపీఎస్ ఖరారు చేసింది. గ్రూప్ 4 సర్వీసెస్ కు 150 మార్కులకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో సెక్షన్ ఏ కింద జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ 100 మార్కులకు, సెక్షన్ బి కింద జనరల్ ఇంగ్లీష్ 25 మార్కులు, అలాగే జనరల్ తెలుగు 25 మార్కులు, మొత్తం 50 మార్కులు. ఇలా 50 మార్కులు పరీక్ష నిర్వహిస్తారు. మెయిన్స్ కూడా ఆబ్జెక్టివ్ తరహాలోనే 300 మార్కులు నిర్వహిస్తారు. దీనిలో పేపర్ 1 జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ ఉంటాయి. అలాగే 150 మార్కులకు పేపర్ 2 నిర్వహిస్తారు. దీనిలో జనరల్ ఇంగ్లీష్ 75 మార్కులకు, జనరల్ తెలుగు 75 మార్కులు ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మొత్తం 150 మార్కులకు. గమనించారు కదా, ఇలా 300 మార్కులకు మరి మెయిన్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. సిలబస్ విషయానికి వస్తే పేపర్ 1లో 1 to 12 అంశాలు, అలాగే పేపర్ 2లో 5 అంశాలు ఉంటాయి. గ్రూప్ 4 సర్వీసెస్ నోటిఫికేషన్ సోమవారం విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నోటిఫికేషన్ ద్వారా రెవెన్యూ డిపార్ట్మెంట్లో 470 జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఫ్రెండ్స్, ఇది న్యూస్. మరి దీనికి సంబంధించి మనకి మెయిన్స్ ఎగ్జామ్ ఎలా జరుగుతుంది, అలాగే ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎలా జరుగుతుంది. ప్రిలిమ్స్ అయితే మరి 150 మార్క్స్ జరుగుతుంది, అలాగే మెయిన్స్ అయితే 300 మార్క్స్ జరుగుతుంది. ఇందులో జనరల్ తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ 150 మార్కులకు మెయిన్స్లో ఉంటాయి. అలాగే మిగిలిన అర్థమెటిక్, జనరల్ స్టడీస్, మరి రీజనింగ్ అనేవి 150 మార్క్స్కి మెయిన్స్లో ఉంటాయి. అది ఫ్రెండ్స్, మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్. ఇంకపోతే 17న పీసీ ఫైనల్ పరీక్ష అని చెప్పేసి అంటున్నారు. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగ సాధన అభ్యర్థులు చివరి అంకానికి చేరుకున్నారు. ప్రాథమిక ప్రవేశ పరీక్ష, దేవదారు పరీక్ష, సామాజిక పరీక్షలు పూర్తి చేసుకున్న అభ్యర్థులు మార్చి 17న తుది పరీక్ష రాయబోతున్నట్లు రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. మార్చి 6 నుంచి హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్. ఇది మరి ఫ్రెండ్స్ న్యూస్. అయితే ఇంకొక న్యూస్ ఏంటంటే 1.3 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్. రైల్వేలో కొనుగోలు జాతర అని చెప్పేసి ఇక్కడ మన నోటిఫికేషన్ ఉంది. 1,30,000 పోస్టులు మొత్తం మీద. ఇందులో లెవెల్ 1 పోస్టులు 1,00,000, పారామెడికల్ స్టాఫ్ 30,000. మొత్తం మీద ఆర్ఆర్బి, ఎన్టీపీసీ అంటే నాన్ టెక్నికల్ పోస్టులకు అయితే ఫిబ్రవరి 28 తారీఖు నుంచి అప్లికేషన్ తీసుకుంటారు. అలాగే టెక్నికల్ పోస్టులకు వచ్చేసి మరి మార్చి 4 నుంచి, పారామెడికల్ స్టాఫ్కి అయితే 4 నుంచి, అలాగే
గ్రూప్ 1 అది సారీ లెవెల్ 1 పోస్టులకు వచ్చి మార్చి 8 నుంచి జరుగుతాయి. అలాగే ఆర్ఆర్సీ లెవెల్ 1 పోస్టులు మార్చి 12 నుంచి అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. మరి ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. మీరందరూ కూడా వీటికి అప్లై చేసుకోండి. కంపల్సరీ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ సెండ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్సో. థ్యాంక్ యూ.